మనం అనేక నేరాలు మరియు భయానకాలను చూసాము, కానీ బ్రిటన్లోని కొన్ని నేరాలు చరిత్రలో రికార్డు చేయబడ్డాయి. వాటిలో టాప్ క్రైమ్ స్టోరీ జేమ్స్ ప్యాటర్సన్ స్మిత్ చేసిన నేరం. అతను చేసిన నేరం సైకాలజిస్టులకు కూడా ఒక పాఠంగా మారిపోయింది. మొదటిసారిగా జేమ్స్ ఏప్రిల్ 8, 1996న మాంచెస్టర్ పోలీస్ స్టేషన్కు చాలా ప్రశాంతంగా వచ్చాడు. అప్పటి వరకు పోలీసులు అతన్ని సాధారణ వ్యక్తిగా భావించారు, కానీ కొంత సమయం తరువాత అతను నడిచే రాక్షసుడని తెలుసుకున్నారు. అతను పోలీస్ స్టేషన్కి రాగానే స్టేషన్ ఇన్స్పెక్టర్ అతన్ని ఏం జరిగిందని అడిగాడు. జేమ్స్ చెప్పాడు, మా ఇంటి బాత్ టబ్లో ఒక చిన్నపిల్ల చనిపోయి పడి ఉందని చెప్పాడు. పోలీసులు అది సూసైటా అని జేమ్స్ని అడిగారు. అవును, నేను అలాగే అనుకుంటున్నాను అన్నాడు జేమ్స్. అయితే జేమ్స్ వాలకం చూసిన పోలీసులు వెంటనే తన బృందంతో కలిసి అతడి ఇంటికి వెళ్ళారు. పోలీసులు గదిలోకి రాగానే వారి ముక్కుకు ఒక రకమైన చండాలపు వాసన వచ్చింది. ఎక్కడ చూసినా రక్తం కనిపించింది. బట్టలు, వస్తువులు, గోడవలపై రక్తం కనిపించింది. పోలీసులు బాత్రూంకు వెళ్ళి చూడగా బాత్ టబ్లో రక్తం నిండి పాప బాడీ బోర్లా పడి ఉంది. పోలీసులు బాడీని బయటకు తీశారు. అంతే, వారంతా ఒక్క నిమిషం అలాగే ఆ బాడీని చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే ఆ అమ్మాయికి కళ్ళు లేవు. 2 కనుగుడ్లను పీకేశారు. శరీరం మొత్తం కాలిపోయింది. చేతులకు కత్తిగాట్లు. తల పగిలిపోయింది. మనిషిని గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ పోలీసులు ఇలాంటి భయంకరమైన బాడీని చూడలేదు. ఇల్లు నరకంలా ఉంది. పోలీసులకు సీన్ మొత్తం అర్థమైపోయింది. ఈ అమ్మాయిని ఎవరు చంపారు, ఇంట్లో ఎవరెవరు ఉంటారని పోలీసులు ప్రశ్నించారు జేమ్స్ని. నేను ఒంటరిగా ఉంటాను. ఇప్పటి వరకు నాతో ఉన్న అమ్మాయి ఇప్పుడు నా దగ్గర లేదని చెప్పాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. కిరాతకంగా హత్య చేసి ఆత్మహత్య అంటావేంటి అని పోలీసులు జేమ్స్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు అన్ని ఫోటోలు తీశారు. ఫోరెన్సిక్ టేపు, వేలిముద్రలతో పాటు అన్ని ఆధారాలను భద్రపరిచారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో 150 గాయాలు తగిలాయి అని, దాదాపు వారం రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారని, శరీరంపై కొన్ని మిగిలిపోయిన గాయాలు, మరికొన్ని కొత్త గాయాలు ఉన్నాయని తెలిపారు. కళ్ళు పీకేశారు, ముక్కు కోసేశారు, పెదవులను కొరికేశారు, జననాంగాలను కత్తిరించారు. చెట్లను నరికివేసే కత్తితో కాలివేళ్లను కత్తిరించినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్పారు. ఆ ఫైల్ చేతికి అందగానే పోలీసులు పరుగులు తీశారు. ఈ సంఘటన బ్రిటన్ మొత్తాన్ని కదిలించింది. అయితే ఆ చనిపోయిన అమ్మాయి ఎవరు? ఈ దుండగుడు వెనుక ఉన్న కారణం ఏమిటి? ఆ తరువాత పోలీసులు విచారణ ప్రారంభించారు. చనిపోయిన అమ్మాయి పేరు కెల్లీ బేట్స్. ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలు. ఆమె తల్లిదండ్రులు మార్గరెట్, థామస్ బేట్స్. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అతను తన ఒక్కగానొక్క కూతురు కెల్లీని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కెల్లీకి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత బ్రిటన్ రూల్స్ ప్రకారం ఆమెకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. స్కూలుకు వెళ్ళి తనంతట తానుగా ఇంటికి వచ్చేది. ఆమె ఎక్కడికి వెళుతుంది, ఎలా చదువుతుంది అనే విషయాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. మరో 2 ఏళ్లు గడిచాయి. కెల్లీకి 14 సంవత్సరాలు వచ్చాయి. 8వ తరగతి చదువుతున్న కెల్లీ తొలిసారిగా తల్లితో ఓ మాట చెప్పింది, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని. అది విన్న ఆమె తల్లి మార్గరెట్ నవ్వింది. బహుశా తన క్లాస్మేట్ అయి ఉండవచ్చని ఆమె భావించింది. మరుసటి రోజు కెల్లీ ఇంటికి రాలేదు. కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బహుశా తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళి ఉంటుందని వారు భావించారు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కెల్లీ ఇంటికి చేరుకుంది. రాత్రంతా ఎక్కడ ఉన్నావని తల్లిదండ్రులు అడిగారు. తాను రేచల్ ఇంట్లో ఉన్నానని కెల్లీ చెప్పింది. అయితే 2-3 రోజుల తర్వాత డేవ్ అనే వ్యక్తి కెల్లీ ఇంటికి ఫోన్ చేశాడు. కెల్లీ ఎక్కడ ఉంది, నేను ఆమె స్నేహితుడనని చెప్పాడు. కెల్లీ తల్లిదండ్రులు అతను తన క్లాస్మేట్ అని భావించి కెల్లీ ఎక్కడికి వెళ్ళిందనే విషయాన్ని వారు చెప్పేవారు. అలా చాలాసార్లు జరిగింది. అలా మరో 2 ఏళ్లు గడిచిపోయాయి. అంటే కెల్లీకి 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు వచ్చింది. తను 12 సంవత్సరాల వయసు నుండి తన బాయ్ ఫ్రెండ్తో కొనసాగుతుంది కెల్లీ. అయితే తల్లిదండ్రులు ఆమెను సీరియస్గా తీసుకోలేదు. ఆమె నిత్యం పాఠశాలకు వెళ్ళేది, బాగా చదువుతుందని తల్లిదండ్రులు భావించారు. కెల్లీ 16వ బర్త్డేను ఆమె తల్లిదండ్రులు స్నేహితులతో కలిసి చాలా ఎంజాయ్ చేశారు. మరుసటి రోజు బాంబు పేల్చింది కెల్లీ. అమ్మా, నేను స్కూల్కి మానేస్తున్నాను. నేను ఇక చదువుకోలేను. నేను ఒక చిన్న కంపెనీలో ఉద్యోగంలో చేరాను.
అంతేకాదు ఇక ఇంటికి రాను, నా ప్రియుడు డేవ్ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పింది. అందుకు తల్లి ఒప్పుకోలేదు. ముందు స్కూల్ పూర్తి చేయమని చెప్పింది. కానీ ఆమె వినకుండా డేవ్ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే తండ్రి ఆమెను అడ్డుకున్నాడు. మీ స్నేహితుడు డేవ్ని ఇంటికి తీసుకొని రా, మేము మాట్లాడిన తర్వాత పంపిస్తాము. కెల్లీ అందుకు ఒప్పుకోలేదు. నా ప్రియుడు ఇక్కడికి రాడు అని కెల్లీ తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోయింది. బ్రిటన్లో 16 ఏళ్ల అబ్బాయి లేదా అమ్మాయి తల్లిదండ్రుల నుండి బయటికి వెళ్ళడం సర్వసాధారణం. కానీ ఇక్కడ కెల్లీ ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదు. 2 రోజుల తర్వాత కెల్లీ ఆమెకు ఫోన్ చేసింది. తాను సంతోషంగా ఉన్నానని, తన కంగారు పడవద్దని చెప్పి ఫోన్ పెట్టేసింది. అయితే ఒక్కసారి నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ని తీసుకొని ఇక్కడికి రా, నీ భద్రత గురించి మేము ఆందోళన చెందుతున్నాం అన్నారు తల్లిదండ్రులు. కెల్లీ అందుకు ఇష్టపడలేదు. ఆ తర్వాత ఫోన్ కట్ చేసేసింది. కెల్లీ తల్లి మార్గరెట్ మరియు ఆమె తండ్రి థామస్ మరుసటి రోజు స్థానిక పోలీసులను విచారించారు. ఫోన్ నెంబర్ ఆధారంగా కెల్లీని ఆమె ప్రియుడిని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆమె ప్రియుడి పేరు డేవ్ కాదు, అతనే జేమ్స్ ప్యాటర్సన్ స్మిత్. అతనే నా బాయ్ ఫ్రెండ్ అని తల్లిదండ్రులకు కెల్లీ చెప్పగానే అందరూ ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే తమ కూతురి ప్రియుడు తన తల్లిదండ్రుల కంటే పెద్దవాడని తెలిసి షాక్ అయ్యారు. ఏమాత్రం సంకోచం లేకుండా ఈ పెద్దాయన దగ్గరే ఉంటావా? వాడి వయసు 50 ఏళ్ళు, నువ్వు చిన్న అమ్మాయివి, మాతో రా అని ఎంతో బతిమాలింది కెల్లీ తల్లి. కానీ కెల్లీ మాత్రం నేను నా బాయ్ ఫ్రెండ్తో మాత్రమే ఉంటానని చెప్పింది. బ్రిటన్ చట్టాల ప్రకారం 16 ఏళ్లు దాటిన వారు తమ ఇష్టానుసారంగా జీవించవచ్చు. దీంతో అక్కడున్న పోలీసులు కెల్లీని జేమ్స్తో పంపించేసి కేసుని మూసివేశారు. ప్రతిరోజు ఆమె తల్లిదండ్రులు కూతురి కోసం ఫోన్ చేసేవారు. జేమ్స్ చాలాసార్లు ఫోన్ లిఫ్ట్ చేసేవాడు. ఆమె ఉద్యోగానికి వెళ్ళిందని అతను చెప్పుకొచ్చాడు. కెల్లీ సాయంత్రం తన తల్లి మార్గరెట్తో మాట్లాడేది. నేను బాగానే ఉన్నాను, మీరు చింతించకండి. ఇలా మరో 3 నెలలు జరిగింది. ప్రతిరోజు కాల్ చేయడం నుండి వారానికి ఒకసారి, ఆ తర్వాత నెలకోసారి ఇంటికి ఫోన్ చేసేది. తల్లిదండ్రులు ఫోన్ చేసినా సమాధానం లేదు. దీంతో వారి మధ్య బంధం తెగిపోయింది. ఆ తర్వాత 10 నెలలు పూర్తయ్యాయి. ఒకరోజు కెల్లీ అకస్మాత్తుగా సాయంత్రం ఇంటికి వచ్చింది. కూతుర్ని చూడగానే మతిపోయింది. కెల్లీ చాలా బబ్లీగా మరియు క్యూట్గా ఉండేది. అలా బక్క చిక్కి ఉండటం చూసి ఆమె తల్లిదండ్రులు భయపడ్డారు. ఆమె నాలుకపై గాయాలు కూడా ఉన్నాయి. ఏంటి ఈ గాయాలు అని తల్లి కంగారు పడింది. కుర్చీలోంచి కింద పడ్డాను అని అబద్ధం చెప్పింది. మరి ఎందుకు బలహీనంగా ఉన్నావు అని అడిగితే, నేను సమయానికి వంట చేసుకోలేకపోతున్నాను, నాకు సరిగ్గా వంట రాదు, అందుకే రాత్రి పస్తులుంటున్నాను, జేమ్స్ ఆహారం ఇస్తేనే తింటాను, పనిచేసి అలసిపోయాక వంట చేయలేకపోతున్నానని చెప్పింది. అయితే నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ని తీసుకొని మన ఏరియాకి షిఫ్ట్ అవ్వు, నీకు వంట నేను చేస్తాను అని కెల్లీ అమ్మ చెప్పింది. లేదు, మరికొద్ది రోజుల్లో నా బాయ్ ఫ్రెండ్కి మంచి ప్రమోషన్ వస్తుంది, జీతాలు పెరిగిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పింది. అయితే చివరిసారిగా ఆ 50 ఏళ్ల వృద్ధుణ్ణి ఎలా ఇష్టపడ్డావు? అతను మాకంటే పెద్దవాడు, మేము నీ వయసు యువకుణ్ణి ప్రేమిస్తున్నావని అనుకున్నాము. నువ్వు అతన్ని వదిలి మాతో ఉండు, ఉద్యోగం చేయకున్నా పర్లేదు, మళ్ళీ చదువుకో అని కూతురు మనసు మార్చడానికి ప్రయత్నం చేసింది. కెల్లీ మాత్రం పని ఉంది, మళ్ళీ వచ్చి కలుస్తాను అని వెళ్ళిపోయింది. అదే ఆ తల్లిదండ్రుల చివరి చూపు. ఆమె తన కూతుర్ని చూసిన సరిగ్గా 1 నెల తర్వాత మార్గరెట్కి పోలీస్ స్టేషన్ నుండి కాలు వచ్చింది. మీ కుమార్తె తీవ్రంగా హత్య చేయబడింది అని. మార్చురీలో మృతదేహాన్ని చూడలేక తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. కళ్ళు లేవు, శరీరం మొత్తం గాయమైంది, కాళ్ళు తెగిపోయాయి, బాడీలో గ్యాప్ లేకుండా గాయాలు చేశారు. బబ్లీ మరియు స్మార్ట్ అయిన అమ్మాయి ఒక సైకోని ఎలా ప్రేమిస్తుందని ఏడుస్తూ వెళ్ళిపోయారు ఆ తల్లిదండ్రులు. ఆ తర్వాత జేమ్స్ గురించి పోలీసులు ఆరా తీశారు. జేమ్స్ 21 ఏళ్ల యువతని పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను టార్చర్ చేయటంతో విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి 12 ఏళ్ల చిన్నారులపై కన్నేశాడు ఆ దరిద్రుడు. అలా 2 పిల్లలు కూడా వలలో వేసుకున్నాడు. శారీరకంగా ఉపయోగించుకొని చిత్రహింసలను పెట్టేవాడు. దీంతో వారు అతడి నుంచి పారిపోయి తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు. కానీ ఆ తల్లిదండ్రులు జేమ్స్ని వదిలేశారు.
ఎందుకంటే పోలీసులకు చెబితే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు. ఇక కెల్లీ విషయానికి వస్తే, ఒకరోజు రోడ్డు మీద కనిపించిన కెల్లీకి తన కారులో లిఫ్ట్ ఇచ్చి మాయ మాటలు చెప్పి కెల్లీని తన గ్రిప్లోకి తెచ్చుకున్నాడు. నిన్ను మహారాణిలా చూసుకుంటాను అంటూ తన శరీరాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాడు. 16 ఏళ్ల వరకు ఆమెను బాగా చూసుకున్న జేమ్స్ ఆ తర్వాత చిన్నారిపై సైకో నేచర్ చూపించినట్లు పోలీసులు వాళ్ళ విచారణలో తెలిపారు. అయితే పోలీసుల ముందు అతను ఆమెను చంపలేదు, ఆమె ఆత్మహత్య చేసుకుందని హంతకుడు జేమ్స్ చెప్పాడు. ఇంత కిరాతకంగా ఆమెను ఎలా చంపావు, ఎందుకు చంపావు, నిజం చెప్పు అని పోలీసులు అడగగా, నన్ను వెటకారం చేసేది, మా అమ్మను తిట్టేది, నన్ను చూసి హీనంగా మాట్లాడేది. తట్టుకోలేక ఆమెను రేడియేటర్కి కట్టేసి 11 రోజుల పాటు చిత్రహింసలు పెట్టాను. రోజుకోసారి చిత్రహింసలు పెడుతూ ఆమెను హింసించాను. ఆమె త్వరగా చనిపోతుందని అనుకున్నప్పటికీ ఆమె చనిపోలేదు. నేను ఆమె కళ్ళు పీకేశాను, జననాంగాలను కత్తిరించాను, ఐరన్ రాడ్ కాల్చి వాతలు పెట్టాను. ఇలా నాకు నచ్చినట్లు చంపాను అని చెప్పాడు. కానీ కోర్టులో మాత్రం నేను చంపలేదు, ఆమె సూసైడ్ చేసుకుంది అని రివర్స్ డ్రామా ఆడాడు. అయితే ఆ చిన్నారి ఫోటోలు, డాక్టర్స్ రిపోర్ట్ చూసిన న్యాయమూర్తి జేమ్స్ని రాక్షసుల యుగంలో హంతకుడిగా అభివర్ణించాడు. ఇలాంటి నీచులు జీవించాల్సిన అవసరం లేదు, కానీ మన చట్టాలు అంత కఠినంగా లేవు. అలా భయంకరంగా కెల్లీని హతమార్చినందుకు 25 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష మరియు యావజ్జీవ శిక్షను విధించారు. కానీ ఇతర సందర్భాల్లో శిక్ష భిన్నంగా ఉంటుంది. అంటే 2025లో జేమ్స్ ప్యాటర్సన్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే ఈ దుష్టుడు ఇంకా బతికే ఉన్నాడు. 75 ఏళ్ల వయసులో ఇప్పుడు కూడా జైల్లో బతికే ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి? ఈ వీడియోపై మీ కామెంట్ను మాకు తెలియచేయండి. ఇటువంటి థ్రిల్లింగ్ కథనాల కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.